బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసిన గిరిజన సంఘం నాయకుడు శ్రీనివాస్ నాయక్ పై ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఆర్డర్ కాపీలు కూడా ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై కదిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసిన గిరిజన సంఘం నాయకుడు శ్రీనివాసులు నాయక్ పై ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య. మాలతి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిరుద్యోగులకు కుచ్చుతోపి పెట్టి లక్షలాది రూపాయలు దోచుకున్న ఘటన వెలుగు చూసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి దాదాపుగా 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఓ గిరిజన సంఘం నాయకుడు శ్రీనివాసులు అనే వ్యక్తి వసూలు చేశాడు. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని ఒత్తిడి చేసిన వారికి నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి శ్రీనివాస్ నాయక్ మోసం చేశాడు. రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓడిసి మండలం మామిళ్ళకుంటకు చెందిన రమణప్ప వెంకటేశ్వర దగ్గర నుంచి కూడా లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఆర్డర్ కాపీని వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు రైల్వే అధికారులకి పోయి కలవగా అది నకిలీదని తెలిసిస్తారు. దీంతో బాధితులు లబోదివ్వమంటూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ని ఆశ్రయించారు. కాగా ఇతను గతంలో కూడా యోగా టీచర్లు, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పెద్ద ఎత్తున ₹1,00,000 డబ్బులు తీసుకుని మోసం చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ బాధితులందరూ కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటికి తెలియడం జరిగింది. ఎస్పీ ఆదేశాలతో శ్రీనివాసులు నాయక్ పై కేసు నమోదు చేసి కదిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇతను కదిరితో పాటు పుట్టపర్తి, ఇతర ప్రాంతాల్లో శ్రీనివాస్ నాయక్ చేతిలో మోసపోయిన బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతను గిరిజన సంఘం నాయకుడిగా చెప్పుకుంటూ ఈ విధంగా అందరినీ మోసం చేస్తున్నట్టయితే విషయాలైతే తెలుస్తున్నాయి. పోలీసులు లోతుగా విచారిస్తే ఇంకా అనేక మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. మాల్తి. రైట్ సూర్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.